దాస్తూడి అండ్ కరెంట్లీ నేను ప్రేక్షిత ఫేజ్ 1 బీబీ నగర్ హెచ్ఎండిఏ వెంచర్లో ఉన్నాను. నేను ఇప్పుడు మీకు మన బ్యాంక్ లోన్కి కావాల్సింది, ఇప్పుడు మీరు ప్లాట్ పర్చేస్ చేసినప్పుడు బ్యాంక్ లోన్కి కావాల్సిన డాక్యుమెంట్ లిస్ట్ సింపుల్గా చెప్తాను. దీంట్లో మనకి 2 కేటగిరీస్ ఉంటాయండి. ఎంప్లాయీస్కి హోమ్ లోన్, బ్యాంక్ లోను, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయిడ్కి అంటే బిజినెస్ పీపుల్కి వాళ్ళకి కావాల్సిన చెక్ లిస్ట్. ఎంప్లాయీస్ కావాల్సింది ఏంటంటే సింపుల్గా 1 ఇయర్ వాళ్ళ శాలరీ పడే అకౌంట్ బ్యాంక్ స్టేట్మెంట్ 1 ఇయర్ది, ఇప్పటి నుండి 1 ఇయర్ లేటెస్ట్ 1 ఇయర్ కావాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కేవైసీ కామన్, వాళ్ళ ఐడి కార్డ్ ఒకటి, తర్వాత వచ్చి మనకి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఒకటి. తర్వాత అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ పీపుల్ అనుకోండి, నంబర్ 1 కావాల్సింది బిజినెస్ ప్రూఫ్. ఐటీ ఉంటే ఐటీస్, ఐటీస్ లేకపోతే ఐటీస్ ఓకే. నాన్ ఐటీ వాళ్ళకు కూడా చేయొచ్చు సెల్ఫ్ ఎంప్లాయిడ్లో. అయితే ఇంకోటి కేవైసీ కామన్, ఎంప్లాయీస్కి కామన్, సెల్ఫ్ ఎంప్లాయీస్కి కూడా కామన్. 1 ఇయర్ వీళ్ళ కరెంట్ అకౌంట్ ఉంటే కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ ఉంటే సేవింగ్ అకౌంట్, బిజినెస్ ప్రూఫ్స్, కేవైసీస్, మళ్ళీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, అంతే అండి. దీని తర్వాత మనం అప్లై చేయొచ్చు. బిజినెస్ పీపుల్కి వాళ్ళ ప్రకారంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, మన ఎంప్లాయీస్ ప్రకారంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అందరికీ హోమ్ లోన్ వస్తుంది. ప్లాట్ ప్లస్ కన్స్ట్రక్షన్ వస్తుంది, కన్స్ట్రక్షన్ లోన్ కాబట్టి హోమ్ లోన్ కేటగిరీలో వస్తుంది, అంతే అండి. కావాల్సింది